రాజకీయాలకెంచి రిటైర్మెంట్ ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి ఆ పనులు కూడా షురూ చేసిండని నిన్న మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇయాల కూడా ఒక పేరు పోయిన పెద్ద లీడర్ చేస్తున్న వ్యవసాయం ముచ్చటను పట్టుకొచ్చినాం. చలో ఇక ఆలస్యం చేయకుండా దాన్ని కూడా చూడుర్రి. ఇగో చెట్టు కింద బండ మీద గూకుండి బువ్వ తింటున్న మనిషిని ఏర్పాటు చేసిండ్రా అనుల్లా. కొంతమందికి తెలిసినా చాలా మందికి ఎవ్వలనేది ఏర్పాటు అయితలేదు కదా. ఇక ఆయన పేరు చెప్పి పాత ఫోటో చూయిస్తే ఓష్ని గీసార్ మాకు తెలియదా ఇప్పుడు గిట్లయిపోయిందా అని అనుకుంటారు. ఈయనెవ్వలో కాదు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగున్నప్పుడు మంత్రిగా పనిచేసిండు. ఇక 2014లో చేతిపాటి ఓడిపోయే వరకు రాజకీయాలకెంచి తప్పుకొని సొంతూరు సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో గుడి కట్టించి అదే ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటా కాలమెల్లదీస్తున్నాడు. ఇగిప్పుడు రఘువీరారెడ్డి సారు కూకుండి బువ్వ తింటున్న బండకు కూడా పెద్ద చరిత్రనే ఉన్నదట. రఘువీరారెడ్డి నాయన వ్యవసాయం పనులు జయించనీకి పొలం కాడికత్తే గదే బండ మీద గూకుండి తినేదట. వాళ్ళ నాయన గీ రచ్చబండ మీద గూకుండి పంచాదులు చేసేదట. దీని మీద గూకుండే శానా కుటుంబాల తక్లీఫ్లు తీర్చిండట. గందుకే దీన్ని మినీ కోట్ అని పిలుచుకునేదట. ఇగిప్పుడు రఘువీరారెడ్డి కూడా అదే రచ్చబండ మీద గూకుండి బువ్వ తినేటాళ్లకు 50 ఏండ్ల సంధి ఆ రచ్చబండ మీద జరిగిన చర్చలను యాదికి తెచ్చుకున్నారట అక్కడి జనాలు. మొత్తానికైతే వ్యవసాయం పనులు చేసి రాజకీయాలకు వచ్చినోళ్ళు చాలా మందే ఉన్నారు మన దేశంలో గాని రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసేటోళ్ళు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారని అంటున్నారు. ఈ ముచ్చట తెలిసిన చాలా మంది రాజకీయాలు దగ్గరికేంచి చూసేటోళ్ళు.